దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారత సృజనాత్మకత రేపటి నుంచి సందడి చేయనుంది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వేవ్స్ 2025 గ్రాండ్గా ప్రారంభం కానుంది. భారత సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే వేవ్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సినిమా, ఓటీటీ, గేమింగ్, యానిమేషన్ రంగాల్లో భారత్ను గ్లోబల్ కంటెంట్ హబ్గా నిలబెట్టే ఈ సమ్మిట్కు 100కు పైగా దేశాల నుంచి క్రియేటర్స్, టెక్ దిగ్గజాలు, సినీ స్టార్స్ హాజరవుతున్నారు. వివరాలు చూద్దాం. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 భారత సృజనాత్మకతను ప్రపంచ వేదికపై చాటడానికి సిద్ధమైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మిట్ సినిమా, ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, డిజిటల్ మీడియా రంగాల్లో భారత్ను గ్లోబల్ కంటెంట్ హబ్గా నిలబెట్టడానికి ఒక విశిష్ట వేదిక. 100కి పైగా దేశాల నుంచి క్రియేటర్స్, టెక్ నిపుణులు, పాలసీ నిర్మాతలు, సినీ దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ వేవ్స్ ప్రధాన లక్ష్యం భారత సంస్కృతి, కథనాలను గ్లోబల్ స్టేజ్ పై ప్రదర్శించడం. సినిమా, యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ రియాలిటీ రంగాల్లో భారత క్రియేటివిటీని ప్రపంచానికి చాటడం దీని ఉద్దేశం. రెండో లక్ష్యం సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ ప్రొడక్షన్ వంటి ఆధునిక టెక్నాలజీలను మీడియా రంగంలో విస్తృతంగా ఉపయోగించేందుకు చర్చలు, వర్క్షాప్లు జరుగుతాయి. మూడో లక్ష్యం గ్లోబల్ వ్యాపార సహకారం. వేవ్స్ బజార్ అనే మార్కెట్ ప్లేస్ ద్వారా అంతర్జాతీయ మీడియా సంస్థలు, సృజనాత్మక నిపుణులు, స్టూడియోల మధ్య ఒప్పందాలు, పెట్టుబడుల అవకాశాలు లభిస్తాయి. నాలుగో లక్ష్యం యువ క్రియేటర్స్ కు అవకాశాలు కల్పించడం. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రీల్ మేకింగ్, యానిమేషన్, మాంగా, కామిక్స్, గేమింగ్ విభాగాల్లో 25 లక్షల మంది నమోదు చేసుకోగా 725 మంది యువ క్రియేటర్స్ ను ఎంపిక చేశారు. వీరికి వేవ్ ఎక్సలరేటర్ అనే స్టార్టప్ ఇంక్యుబేటర్ ద్వారా మెంటర్షిప్, ఫండింగ్, మార్కెట్ యాక్సెస్ అందిస్తారు. వేవ్స్ 2025లో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు జరిగాయి. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ లో 80,000కు పైగా ఎంట్రీలు వచ్చాయి. వీటిని ప్రొఫెషనల్స్ విశ్లేషించారు. ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ లో 3,000 మంది పాల్గొనగా 600 మంది ఎంపికై శిక్షణ పొందారు. 134 ఎంట్రీలు అద్భుతమైన సృజనాత్మకతను చాటాయి. వేవ్స్ ఒరిజినల్స్, యానిమేషన్ అండ్ ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్ లో ఎంపికైన వారు 5 లక్షల రూపాయల వరకు నగదు బహుమతులు, మెంటర్షిప్, ప్రాజెక్టులను పిచ్ చేసే అవకాశం పొందుతారు. భారత్ పెవిలియన్ ద్వారా భారత కథనాల చరిత్ర, డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ను ప్రదర్శిస్తారు. వేవ్స్ ఎగ్జిబిషన్ లో గ్లోబల్, ఇండియన్ కంపెనీలు కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తాయి. క్రియేటోస్పియర్ లో మాస్టర్ క్లాసులు, వర్క్షాప్లు, క్రియేట్ ఇన్ ఇండియా గ్రాండ్ ఫినాలే జరుగుతాయి. వేవ్స్ సమ్మిట్ భారత్ను గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ హబ్ గా మార్చడానికి కీలకమైన అడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తెలిపారు. ఈ సమ్మిట్ లో యువ క్రియేటర్స్ పాల్గొనడం గర్వకారణమన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం వేవ్స్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో గేమ్ చేంజర్ అని కొనియాడారు. ఇది క్రియేటర్స్ కు తమ ప్రతిభను చాటడానికి, గ్లోబల్ మీడియా దిగ్గజాలతో సహకరించడానికి అవకాశమని తెలిపారు. భారత్ ను క్రియేటివ్ పవర్ హౌస్ గా నిలబెట్టడానికి తాము పునాది వేస్తున్నామని చెప్పారు. ఈ సదస్సులో మొదటి 2 రోజులు సినిమా, ఫిల్మ్ మేకింగ్, మార్కెటింగ్ పై దృష్టి సారిస్తాయి. ది న్యూ మెయిన్ స్ట్రీమ్, బ్రేకింగ్ బోర్డర్స్, బిల్డింగ్ లెజెండ్స్ అనే ప్యానెల్ ఎస్ఎస్ రాజమౌళి, అనిల్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, ఏఆర్ రెహమాన్ పాల్గొంటారు. షారూక్ ఖాన్, కరణ్ జోహార్ మధ్య ది జర్నీ ఫ్రమ్ అవుట్ సైడర్ టు రూలర్ అనే చర్చ ఆకర్షణీయంగా ఉండనుంది. డిజిటల్ యుగంలో బ్రాడ్కాస్టింగ్ నియంత్రణ, కాపీరైట్, ఏఐ రంగంలో మీడియా భవిష్యత్తు, థియేట్రికల్ రిలీజ్లు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాలపై చర్చలు జరుగుతాయి. మే 2న జరిగే గ్లోబల్ మీడియా డైలాగ్ లో ప్రపంచ నాయకులు, ఇండస్ట్రీ లీడర్స్ మీడియా సవాళ్లపై చర్చిస్తారు. మే 4న వేవ్స్ డిక్లరేషన్ 2025 విడుదల చేస్తారు. ది గ్లోబల్ మీడియా రంగానికి రోడ్ మ్యాప్ గా నిలుస్తోంది. $1 బిలియన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫండ్, ముంబైలో 400 కోట్లతో ఏర్పాటవుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఈ సమ్మిట్ ద్వారా ప్రకటిస్తాయి. ఈ సమ్మిట్ లో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, చిరంజీవి, నాగార్జున, అమీర్ ఖాన్, రజనీకాంత్, దీపికా పదుకునే, ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి దిగ్గజాలు పాల్గొంటారు. మే 3, 4 తేదీల్లో సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సృజనాత్మక పండుగలో భాగమవ్వచ్చు. 2027 నాటికి భారత మీడియా రంగాన్ని $36 బిలియన్ మార్కెట్ గా మార్చడంలో వేవ్స్ 2025 కీలక పాత్ర పోషిస్తుందని అంచనా.
వేవ్స్ 2025 భారత సృజనాత్మక శక్తిని ప్రపంచానికి చాటడమే కాక యువ క్రియేటర్స్ కు కొత్త అవకాశాలను గ్లోబల్ మీడియా రంగంలో భారత్ కు నాయకత్వాన్ని అందిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.